ఏపీలో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతోంది. షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలు ప్రచారం పైన ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పుడు పి గన్నవరం సీట్ హాట్ గా మారింది. జనసేన అభ్యర్థిగా మహాసేన రాజేష్ బరిలో ఉన్నారు. ఆయనకు సీట్ వచ్చినా నిరసన సెగలు మాత్రం ఊహించని లెవెల్లో ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. దీంతో ఆయన వాటిని అధిగమిస్తారా లేక తలొగ్గి తప్పుకుంటారా? తప్పుకుంటే అక్కడి సీట్ జనసేనదేనా, టీడీపీదా లేక బీజేపీకా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నడుస్తోంది. కోనసీమ జిల్లాలోని పి గన్నవరం రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అక్కడ కూటమి నుంచి మహాసేన రాజేష్ కు టికెట్ కన్ఫర్మ్ అయింది. అలాగే వైసీపీ నుంచి విప్పర్తి వేణుగోపాల్ కు టికెట్ కన్ఫర్మ్ అయింది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును కాదని వైసీపీ అధిష్టానం విప్పర్తి వేణుగోపాల్ కు సీటు కేటాయించింది. దీంతో ఇరువురు అభ్యర్థులు నువ్వా నేనా అంటూ బరిలోకి దిగారు. అయితే మహాసేన రాజేష్ కు మాత్రం అన్ని పక్షాల నుంచి వ్యతిరేకత వచ్చింది. దానిని తట్టుకుని ముందుకు వెళ్లడం రాజేష్ కి పెనుభారంగా తయారైంది. గతంలో ఆయన చేసిన కామెంట్స్, వీడియోలు ఒక్కొక్కటిగా తెర మీదకు తీసుకువస్తూ ఆయన పార్టీ నుంచే తిరుగుబాటు మొదలైంది. ముందుగా వైసీపీ అభ్యర్థి వేణుగోపాల్ పరిస్థితి చూస్తే ఆయనకు పార్టీ నుంచి మద్దతు లభిస్తోంది. మిగిలిన వర్గాల నుంచి వ్యతిరేకత అయితే కనిపించడం లేదు. ఆయన గతంలో నీటిపారుదల శాఖలో ఉన్నత ఉద్యోగిగా పనిచేసి రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలకు జీవనాధారమైన ధవళేశ్వరం బ్యారేజ్ లో ఆయన ఉన్నతమైన ఉద్యోగంలో కొనసాగారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేణుగోపాల్ ను రాజకీయాల్లోకి రమ్మని ఆఫర్ ఇచ్చారు. అలా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా పనిచేస్తూ ప్రస్తుతం జెడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఇక కూటమి అభ్యర్థి సరిపెల్ల రాజేష్ కుమార్ అలియాస్ మహాసేన రాజేష్ ప్రయాణం అంతా ఆద్యంతం వివాదాస్పదమే. ఆయన జాతి పట్ల ఆయనకు అభిమానం, దూకుడుతనం, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం ఇప్పటిదాకా ఆయనకు కలిసి వచ్చే అంశాలు. కానీ ఇవే ఆయనకు ప్రస్తుతం ప్రబంధకాలుగా మారాయి. ఆయన హిందువుల వ్యతిరేకి అని సోషల్ మీడియాలో ట్రోల్స్ ప్రారంభమయ్యాయి. ఈ విషయంలో ఆయన వివరణలు ఇచ్చుకున్నప్పటికీ ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. ఏకంగా ఆయనే తన వల్ల టీడీపీ అధినేత చంద్రబాబుకు గాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి గాని మాట రానివ్వనని, నాకు నేనుగా పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పే వరకు పరిస్థితులు తీసుకువచ్చాయి. కొన్ని సందర్భాల్లో తాను తప్పుగా మాట్లాడిన మాట వాస్తవమేనని ఆయన ఒప్పుకున్నారు. తెలియక చేసినా తెలిసి చేసినా తప్పు తప్పే అంటూ పలువురు వాదిస్తున్నారు. అసలు తాను తప్పు చేయలేదు మహాప్రభు అంటూ రాజేష్ వాదిస్తున్నారు. ఈ వాదనలు ప్రజల్లోకి వెళ్తాయా? వారు నమ్ముతారా? మధ్యలో విప్పర్తి విషయాన్ని వాడుకుంటారా? వాడుకుని విజయం సాధిస్తారా? అసలు ఇంతకీ రాజేష్ బరిలో నుంచి తప్పుకున్నట్లేనా? తప్పుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి ఎవరు? ఈ సస్పెన్స్ కు ఎప్పుడు తెరపడబోతుందో వేచి చూడాలి మరి.